ప్రేమైనటువంటి సోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున మీకు అందరికీ నా వందనాలు. దేవుడు నాకు ఈ శ్రేష్ఠ సమయాన్ని అనుగ్రహించాడు మీతో పంచుకోవడానికి. మాది నసరావుపేట, ఖమ్మంపాలెం, ప్రకాష్ నగర్ నుండి నేను దేవుని సంఘం తరపున ఈ యొక్క దేవుని మాటలతో మీతో పంచుకుంటున్నాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలని ప్రభు ద్వారా మనవి చేస్తున్నా. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, మీరు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి, మీ యొక్క మాటలను మీ సంఘస్థులకు వినిపించడానికి. మీరు నాకు కావాల్సిన ఆత్మీయ ఆలోచనలను కలగజేయండి తండ్రి. నేను చదువుకొనని పామరుడను, కానీ నన్ను మీ యొక్క పనికి ఉపయోగించుకుంటున్నారు తండ్రి. మీ యొక్క ఆత్మీయ ఆలోచనల జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించి తండ్రి, మీ సంఘస్థులతో మాట్లాడే గొప్ప ధన్యతను మీరు నాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. వారు మీ యొక్క మాటలందు విశ్వాసం వచ్చి వారి యొక్క జీవితాలను చక్కబెట్టుకొని మీ వాక్యానుసార జీవితం జీవించే గొప్ప ధన్యతను మీ యొక్క సంఘస్థులకు అనుగ్రహించమని ఇచ్చిన ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యూదయ దేశంలో జన్మించి బాప్తిసం పొంది దేవుని యొక్క పని నెరవేర్చుచున్నటువంటి సమయంలో ఆయన శిశువులైనటువంటి వారు అపోస్తలులు వారితోటి సంభాషణ చేసేటువంటి సందర్భంలో ఆయన 1-2 మార్లు తన యొక్క మరణాన్ని గురించి చెప్పాడంటండి. 3వ మారు కూడా తన మరణం గురించి చెప్పుట మనకు ఇప్పుడున్నటువంటి అంశం. మన అంశం ఏమిటంటే 3వసారి యేసు ప్రభు తన మరణమును గురించి తన శిష్యులకు చెప్పుట అంశం. అయితే ఈ ఒక అంశంలో పాత నిబంధన కాలంలో BCలో ప్రవక్తలు ప్రవచించారండి. ఆ ప్రవక్తలలో నేను 2 ప్రవక్తల గురించి చెప్పాలనుకుంటున్నాను. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటలు ఉంటాయండి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. అదేవిధంగా ప్రవక్త యెషయా గారు రాసినటువంటి గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనాల వరకు ఉంటాయండి. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, ఎందు నిమిత్తం ఆయన చేస్తున్నాడు, ఆయన తండ్రి యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తున్నాడు అనేటువంటి అంశాలండి. పూర్వములు దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు యేసు ప్రభు నెరవేర్చుతున్నాడు. అయితే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఏడీలో యేసు ప్రభుకి శిష్యులైనటువంటి వారు అపోస్తలులు, సంఘ పెద్దలు, స్వార్థికులు అనబడినటువంటి వారు 3 క్రీస్తు సాక్షులుగా జీవించినటువంటి వారండి. అపోస్తలులు, సంఘ పెద్దలు, స్వార్థికులు అనబడినటువంటి వారు. అపోస్తలులు అనబడినటువంటి వారు పంపబడినటువంటి వారు, సంఘ పెద్దలు అనేటువంటి వారు సంఘాన్ని ఏలేటువంటి వారు, స్వార్థికులు అనేటువంటి వారు సువార్త ప్రకటించేటువంటి వారండి. ఈ యొక్క సువార్త ప్రకటించేటువంటి వారిలో నేను ఒకడిని. అదేవిధంగా ఈ లోకా గారు ఒకరండి, సువార్థికుడు ఈ లోకా గారు రాసినటువంటి సువార్త అండి. అయితే లోకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనం నుండి
34 వచనాల వరకు చదువుకుంటే యేసు తన మరణంను గురించి 3వసారి చెప్పుట అంశం. ఈ అంశాన్ని నేను ఒకసారి చదివి వినిపించాలనుకుంటున్నాను. మనం శ్రద్ధగా విందామంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున నేను చదువుతున్నాను ఈ 4 వచనాలు. బైబిల్ మీ దగ్గర ఉంటే తీసి చూడండి. బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి, చదవండి, గ్రహించండి, విశ్వసించండి. వాక్యం చదువుతున్నాను. ఆయన తన 12 మంది శిశువులను పిలిచి, అంటే అపొస్తలులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత, ఎవరి చేత అండి? ప్రవక్తల చేత, ప్రవక్తలు అనబడేటువంటి వారి చేత పూర్వము బీసీలో, ఏడీలో ప్రవక్తలు లేరండి, బీసీలో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడతాయండి. మోషే ప్రవక్త చేత, ఏలియా ప్రవక్త చేత, ఎలీషా ప్రవక్త చేత, వేబు ప్రవక్త చేత, ఇలాగా అనేకుల ప్రవక్తలు అనబడిన వారి చేత రాయబడినటువంటి లేఖనాలండి. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున, చంపిన తరువాత 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదవబడినటువంటి లేఖనాలు మనం విన్నాము, చదివాము. కానీ మనం అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వారికి ఆయన చెప్పినటువంటి సంగతులు బోధపడలేదంట. ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి చెప్పాడు, కానీ వాళ్ళకి బోధపడలేదు. ఎందుకని? మరుగు చేయబడ్డాయండి. కాబట్టి వారు ఆ మాటలు లక్ష్య పెట్టలేదు. కానీ తర్వాత కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా అపొస్తలులు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మన ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చినటువంటి ఆయన పేరు తమిళం అండి, తమిళ రాష్ట్రం. తమిళంలో ఆయన పేరు థామస్ అంటారండి. మన తెలుగులో తోమా అంటారు. ఇంగ్లీషులో మరి ఏమంటారు నాకే తెలియదు. కానీ తమిళంలో థామస్ అనే పేరు నేను విన్నాను. తమిళనాడు వెళ్ళాను, ఆయన చర్చిని చూశాను. ఆయనను బనియన్లు బల్లెం పెట్టి ప్రార్థన చేసేటప్పుడు పొడిచేటువంటి ఆ యొక్క సమాధి అండర్లో చూశాను. పైన చర్చి ఉంటుంది, కింద అండర్లో ఆయన ప్రార్థించేటువంటి ఇప్పుడు పొడిచినటువంటి సందర్భము బొమ్మలు ఉంటాయండి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఈ 2 భాషలు నాకు తెలుసు కాబట్టి వాడతానండి. తమిళం తోమా, తెలుగు తమిళం థామస్, తెలుగు తోమా. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తోమా గారుండి యేసు ప్రభు సజీవుడు తిరిగి లేచిన తర్వాత ఆయన శిశువులు చెప్పేటువంటి మాటలు
మరుగై ఉన్నాయండి. చూడండి, 3 మార్లు చెప్పాడు తన 12 మంది శిష్యులకి, కానీ మరుగు చేయబడ్డాయి ఆ మాటలు. ఆయన తిరిగి సజీవుడిగా లెగిసి ఆయన శిష్యులతో బలపరిచేటువంటి సందర్భంలో కూడా ఈ తోమాతో చెప్తుంటే, అయ్యా మేము ప్రభువుని చూసామయ్యా, ప్రభువు మాతో కనపడ్డాడయ్యా, మాతో ఇలా చెప్పాడయ్యా అని ఎంతగానో చెప్తున్నా కానీ ఈ తోమ గారు ఒక మాట అంటున్నాడు, మీరు చెప్పేది నేను నమ్మను. నేను చెప్పేటువంటి మాటలు బైబిల్లో వేయండి. కొత్త నిబంధనలో యేసు ప్రభు సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత 40 దినాలు సంచరించినటువంటి సందర్భాల్లో జరిగినటువంటి మాటలు అంటే రిఫరెన్సులు ఉన్నాయి, కావాలంటే మీరు చదువుకోండి, తెలుస్తుంది. ప్రేమైనటువంటి సహోదరులారా, అయితే ఈ తోమా గారు నుండి ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మీరు చెప్పే మాటలు నేను నమ్మను, కానీ నేను నమ్మాలంటే ఒకటి చెప్తున్నా వినండి అన్నాడు. ఏమని అన్నాడంటే, ఆయనను సిలువ వేసేటప్పుడు ఏం చేశారు? ఒక ప్రత్యేకత చేశారు. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, 2 అరచేతులలో మేకులు కొట్టారు, 2 అరకాలలో మేకులు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన చనిపోయాడో లేదో చూడటానికి ఒక భటుడు బళ్ళెంతోటి పక్కలో పొడిచాడు. ఆయన యొక్క గాయములలో నేను నా ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. చూడండి, ఆయనతో పాటు అన్న వస్త్రాలు పంచుకొని ఆయనతో పాటు సంచరించి ఆయనతో పాటు జీవించినటువంటి అతను దగ్గర 3.5 సంవత్సరాలండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి పంచుకున్నటువంటి అతనికే మరుగు చేయబడినటువంటి లేఖనాలట. మరి నీకు మరుగు అయి ఉన్నావా, ఎరిగి ఉన్నావా? ఒకసారి నువ్వే ఆలోచించుకో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, నువ్వు మరుగు జీవితం వద్దు, ఎరుగు జీవితం జీవించావంటే పరలోకం చేరుతావు. ఎరుగు జీవితం అంటే అలాంటిది, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు యేసు ప్రభువు మరణించి తిరిగి లేచి సజీవుడిగా నిరూపించుకున్నాడు అని నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే నీకు రక్షణ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే మన తోమా గారు అలా చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వింటూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఆయన అదృశ్యమైనటువంటి వాడు, నీకు కంటికి కనపడినటువంటి వాడు. ఆయన యొక్క శక్తి అలాంటిది, ఆయన శక్తి అలాంటిది. ఆయన తోమా వద్దకు వచ్చి ప్రత్యక్షమైనప్పుడు తోమాని పిలిచి, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహిస్తున్నావు? నేను 3 మార్లు చెప్పాను కదా, అయినా కానీ నువ్వు నమ్మట్లేదు. దా, నీ చేయి చాచి నా గాయములో ఎలిపెట్టి చూసి నమ్ము. ఇప్పుడన్నా నమ్ము. ఇంతకుముందు అంటే నువ్వు నమ్మలేకపోయావు. ఇంతకుముందు అయితే నీకు మరుగు చేయబడ్డాయి, ఇప్పుడైతే తేటపడుతున్నాయి. నమ్ము, నమ్మి విశ్వసించు అన్నాడు. అప్పుడు తోమా గారు ఆయన గాయములలో ఏలుపెట్టి చూసి నమ్మి, ప్రభువా నా దేవా అని విశ్వసించాడు. ఆయనకి సాక్షిగా మన ఇండియా వచ్చి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు అంటే ఎరుగనటువంటి జనులండి మనం. ఆ రోజులలో యేసుక్రీస్తు యొక్క సువార్త తీసుకొచ్చినటువంటి గొప్ప
దేవసేవకుడు నమ్మి విశ్వాసం ఉంచాడండి. ఆయనకు సాక్షిగా ఈ లోకములో మన ఇండియాలో మొట్టమొదటిగా మరణించినటువంటి వ్యక్తి తోమా. తమిళం భాష తెలుగు, తమిళం భాష తమాస్, తెలుగు భాష తోమా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా క్రీస్తు సాక్షిగా మరణించినటువంటి వ్యక్తి తోమా గారండి. ఆ తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు, ఈ క్షణాన్ని వరకు క్రీస్తు సాక్షిగా ఎందరైతే సువార్థికులు అనబడిన వారు, ఎందరైతే దేవుని యొక్క పరిచారకులు అనబడినటువంటి వారు మరణిస్తున్నారు, వారందరూ క్రీస్తు సాక్షిగా ఉంటారంటండి. కాబట్టి నేను కూడా తీర్మానం చేసుకున్నా, బ్రతుకుటదైతే క్రీస్తు కొరకే, చావైతే లాభం, చావైతే లాభం. నేను క్రీస్తు కొరకు చావడానికి నేను సిద్ధంగా ఉన్నా. చంపేవాడే నా కాడికి రావట్లేదు, కానీ నేను మాత్రం రెడీ దేనికైనా. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు కోసం మనం చనిపోయామంటే చాలా మంచి దీవెనలు ఉంటాయంటండి. విశ్వాసిగా జీవించి చనిపోయిన దానికన్నా క్రీస్తు కోసం హతసాక్షులమైనటువంటి వారికి దేవుడు ఒక గొప్ప స్థాయిని ఇస్తాడంటండి. ఆ స్థాయి ఇక్కడ కాదు, అక్కడుంది, మనకి అక్కడుంది. ఆ ఒక స్థాయి మన కంటికి కనపడదు, అక్కడుందండి. ఒక దినాన చూస్తాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము క్రీస్తు సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అదేవిధంగా ఈ దినాలలో మనిషిని యొక్క జీవితం ఎలాంటివి, మన యొక్క జీవితాలు వాక్యానుసారంగా నడుచుకున్నామంటే పరలోక రాజ్యం చేరుతామండి. వాక్యం ఏం చెబుతుంది? వాక్యము సత్యమైనటువంటి వాక్యము, సత్య ప్రవక్తన కలిగి ఉండాలి. దుష్ట ప్రవక్తన కలిగి ఉన్నటువంటి వాడు దుష్టుడి సంబంధి, సత్య ప్రవక్తన కలిగినటువంటి వాడు దేవుని సంబంధి. కాబట్టి మనము సత్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ఒక జీవితాలు సత్యవాక్కు, పరిశుద్ధ గ్రంథము, కొత్త నిబంధన వాక్యానుసార జీవితం జీవించాలి. మనం వాక్యం ఏం చెప్తే మనం అది చేయాలి. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఇది పాత నిబంధన కాలంలో కూడా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన వాటిలో ఒకటి. ఫస్ట్ ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ స్వరూపాన నేను నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు అని నీ ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు పాత నిబంధన కాలంలో అనగా బీసీలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయండి. ఈ 2 ఆజ్ఞలు ఈ కొత్త నిబంధన కాలంలో మనం నెరవేర్చుకున్నామంటే పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు నెరవేర్చినట్టే. మొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను నీ తల్లి గర్భములో స్త్రీనిగాను పురుషునిగాను పిండము కాకమును పేరును రూపించిన వాడు ఉన్నాడు ఒకడు, పరలోకమందున్న దేవుడు. ఆయన నిన్ను ఆడబిడ్డగాను మగబిడ్డగాను రూపించి నీ తల్లి గర్భంలో 9 మాసాలు కాపాడి నిన్ను నేలన పడినది మొదలుకొని మరలా నువ్వు నేలకు చేరు వరకు కాపాడిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన్ని నువ్వు సేవించాలి.
నీకు సాతానివిగా ఆలోచనల చొప్పున, నీకు సాతానివిగా ప్రేరేపణ నీకు కలిగించినప్పుడు నువ్వు సత్య మార్గాన్ని తొలగి దుష్ట మార్గంలో నడిచినప్పుడు నువ్వు దుష్టక్రియలు చేసుకుంటేటువంటి విధానంలో ఉన్నావంటే అది నిన్ను నిత్యము నరకానికి నడిపిస్తుంది. దుష్టక్రియ వద్దండి, సత్యక్రియ కావాలి మనకి. సత్క్రియ చేసిన వాడే దేవుని సంబంధి, దుష్క్రియ చేసిన వాడే దుష్టుని సంబంధి. సత్క్రియ చేసిన వాడు పని ఏమిటి? భూమిని ఆకాశమును సృజించినటువంటి వాడు, నిన్ను సృజించినటువంటి వాడు పరలోకమందున్నాడు దేవుడు. ఆయనను మాత్రమే నువ్వు సేవించాలి. దుష్టుడి ఆలోచన చొప్పున నీవు ఒక బొమ్మని చేసుకొని ఆ బొమ్మ దేనితో చేసుకున్నా సరే, బంగారంతో చేసుకున్నా సరే, ఇనుముతో చేసుకున్నా సరే, మట్టితో చేసుకున్నా సరే, కర్రతో చేసుకున్నా సరే, దానికి నీవు చెవులు పెడతావు, కళ్ళు పెడతావు, నోరు పెడతావు, చేతులు పెడతావు, పాదాలు పెడతావు, దాన్ని నిలబెడతావు, దానికి సాగిల పడతావు, దానికి మొర పెడతావు. నువ్వు దానికి సాగిలపడి దాని ముందు స్పష్టంగా నమస్కరించినప్పుడు అది వంగి నిన్ను పైకి లేపగలుగుతుందా? నిన్ను పట్టుకోగలుగుతుందా? నిన్ను పట్టుకొని నడిపించగలుగుతుందా? నువ్వు చెప్పేటువంటి ఒక మనవి వినగలుగుతుందా? నువ్వు వచ్చేది చూడగలుగుతుందా? పోయేది చూడగలుగుతుందా? లేదు. ఎందుకంటే అది బొమ్మ, అది బొమ్మ. బొమ్మకి సాగిల పడకూడదు. బొమ్మ అయిన నీవు నేల మట్టితో నరులను చేసిన దేవుడు ఆ బొమ్మనైనా నిన్ను తన ఒక జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ జీవించుతున్న నీకు జీవాత్మను పెట్టినటువంటి దేవుణ్ణే నువ్వు సృజించగలుగుతావా? అందుకని ఒక సామెత ఉందండి. ఒక కుమ్మరివాడు ఉన్నాడండి. కుమ్మరివాడి పని ఏమిటండి? దాన్ని ఏందో అంటారు, చక్రం లాంటిది, సిజ్జ ఏంటిదో దాని మీద మట్టేసి దాన్ని తిప్పి ఒక కుండని చేస్తాడండి. మట్టితోటి ఒక కుండని చేస్తాడు. ఆ కుండని చేసి ఆ కుండని ఓ పక్కన పెట్టి కుండతోటి ఈడు మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే సృజించగలిగిన వాడు కాబట్టి. ఆ కుండ సృజించిన వాడితోటి మాట్లాడగలుగుతుందండి? మాట్లాడలేదండి. మాట్లాడిద్దా? మాట్లాడలేదు. అలాగే నీవు సృజించినటువంటి వాణిని ఎదురు తిరగగలుగుతావా? నువ్వు సృజింపబడినటువంటి వాడివి. నువ్వు నన్ను ఎందుకు ఇలా సృష్టించావని ఎదురు తిరిగి మాట్లాడగలుగుతావా? మాట్లాడలేవు. ఒకవేళ ఆ కుండ మాట్లాడింది అనుకోండి, దాన్ని పట్టుకొని ఇస్త్రీ కొడతాడు, పగిలిపోయింది. అలాగే మనల్ని సృష్టించినటువంటి ఆయన పరలోకమందున్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆయనకు మనం లోబడి జీవించాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, కాబట్టి నీ యొక్క జీవితం వాక్యానుసారంగా నడుచుకో. మరుగు కాకూడదు. దేవుని మాటలు నీ ఒక హృదయంలో భద్రపరుచుకొని దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చేశాడు అని నమ్మి విశ్వసించు. అందుకని తోమాతోటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. ఏమని అన్నాడు? తోమా, ఏమిటి నువ్వు సందేహిస్తున్నావు? నేను సజీవుడిగా ఉన్నప్పుడు 3 మార్లు చెప్పాను కదా, నేను లేచాక అందరూ నమ్మారు కదా, నువ్వు ఇంకా సందేహిస్తున్నావు ఏమిటి అని చెప్పి తోమా గారితో యేసుప్రభు ఒక మాట అన్నాడు.
నువ్వు చూసి నమ్మావు తోమా. నేను సమాధి నుండి తిరిగి లేచి 40 దినాలు సాక్షాత్ముగా ఉన్నప్పుడు సందేహించావు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నేను నీకు ప్రత్యక్షమయ్యాను. నీ చేయి చాపి నన్ను ముట్టి నిజమేనని నమ్మావు. నువ్వు చూసి నమ్మావు తోమా. కానీ చూడక నమ్మిన వారు ధన్యులవుతారంట. ఈ రోజులలో ఈ యొక్క క్రీస్తు శకం 2024వ సంవత్సరము ఈ యొక్క 10వ నెల నేను చూడకపోయినా నమ్ముతున్నానండి. ఎందుకంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే ఆయన నిరూపించుకున్నటువంటి వాడు సజీవుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన యొక్క ప్రార్థన వినే దేవుడు, మనలను నడిపించే దేవుడు, మనలను తట్టే దేవుడు, మనలను ఓదార్చే దేవుడు. కాబట్టి మనము ఎక్కడికి వెళ్తున్నా చూసే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇలాంటి దేవుడు మనకి కావాలని, ఇలాంటి దేవుడిని మనం అనుసరించాలని ప్రభు పేర మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజులలో క్రైస్తవత్యం అనబడినటువంటి వారిలో డినామినేషన్లు కొన్ని ఉన్నాయండి. ఈ కొన్ని డినామినేషన్లలో చాలా వరకు పటాలు పెట్టుకుంటూ ఉంటారండి. చాలా వరకు బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారండి. వాటికి సజీవుడైన ఆయన పేరు పెడతారు. సజీవుడైన ఆయన పేరు ఎక్కడుందండి? బైబిల్లో ఉందండి, వాక్యం. అందుకనే దేవుని వాక్యం తెలియపరుస్తుందండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనములో ఉందండి మాట. చదవండి మీరే. ఆది యందు వాక్యము, నేను వాక్యము దేవుని వద్దమును, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చెను. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శరీరుడిగా ఉన్నప్పుడు మాట్లాడాడు, నడిచాడు, మన సమస్యలు విన్నాడు, మన సమస్యలు తీర్చాడు, మనతో పాటు అన్న వస్త్రాలు పంచుకున్నాడు, మనతో పాటు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడండి. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి మన దేవుణ్ణి మనము సజీవులమైన మనము స్తుతించాలి, గణపరచాలి. వృద్ధులైనటువంటి వారు వృద్ధుల దేవుణ్ణి పూజిస్తారు. ఎందుకంటే వృద్ధుల దేవుడు పాతాళానికి పోయేవాడు ఈ మూగ బొమ్మలకు, మూగ పటాలకు సాగిపడతాడు. అన్యాజులు అనబడినటువంటి వారి కానీ, నమ్మకార్థ క్రైస్తవులు అనబడినటువంటి వారి కానీ ఇలాంటి పనులు చేసేవాళ్ళు మానుకోవాలి. నిజ దేవుడైనటువంటి ఆయనను నమ్మాలి. వాక్యమే దేవుడు. దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. దేవుని వాక్యం ఏం చెప్తే దాన్ని మనం అనుసరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము ఈ యొక్క పటాలు బొమ్మలు పెట్టుకోక, వాటికి సాగిలపడక, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని వాక్యానుసార జీవితం జీవించాలని ప్రభు పేర మీకు మనవి చేయుచున్నా. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన పరలోకమందున తండ్రి అయిన దేవుడా, మీరు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున తండ్రి మీ యొక్క సంఘస్థులతోటి నేను మాట్లాడి ఉన్నాను తండ్రి. మీ యొక్క సత్యవాక్కును నేను మాట్లాడినటువంటి మాటలో తప్పు ఒప్పులేమనుంటే మీరు నన్ను క్షమించండి, సంఘస్థులు నన్ను క్షమిస్తారు తండ్రి. అయినా కానీ నేను ఏం మాట్లాడాలో ఏం పలకాలో అదంతా నీ చిత్తమే తండ్రి. నీ చిత్తం లేనిది నేనేమీ చేయలేను తండ్రి. నీ చిత్తానుసారాన్ని నా జీవితంలో జరిగించండి తండ్రి. వినుట వలన విశ్వాసం కలుగుతుందని మీరు చెప్పినట్లుగా సంఘస్థులు విని ఉన్నారు తండ్రి. వారికి విశ్వాసాన్ని కలగజేయండి తండ్రి. వారి యొక్క జీవితాల్లో మీ యొక్క
వాక్యాన్ని తలపోసుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.